ఈ వీడియోలో పిఎం శ్రీ యాప్లో మన స్కూల్ గ్రాంట్స్ ఉంటుంది కదా, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్. ఆ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్కి సంబంధించి మనం ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను డ్రా చేసి ఉన్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఆ వోచర్స్ను పిఎం శ్రీ యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో చివరిలోకి వెళ్ళిపోండి. బాగా ఇక్కడ లాస్ట్లో ఉంటుందన్నమాట పిఎం శ్రీ యాప్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. చివరిలో ఈ పిఎం శ్రీ యాప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది ఇక్కడ మీకు ఆ లింక్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మీరు ఇదివరకు ఐఎంఎంఎస్ యాప్లో ఓల్డ్ ఇచ్చారు చూసారా, బాగా పాత యూజర్ నేమ్. ఆ ఐఎంఎంఎస్లో ఓల్డ్ యూజర్ నేమ్ని ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఇవ్వండి. పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. పిఎం శ్రీలో పి అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది, @2024. ఈ విధంగా పిఎం శ్రీ @2024 పి క్యాపిటల్ లెటర్. ఈ విధంగా అన్ని పాఠశాలలకి సేమ్ ఇదే పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం పిఎం శ్రీ యాప్లోకి లాగిన్ అయిపోతాం. లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా మెనూ కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు కాంపోజిట్ గ్రాంట్స్కి సంబంధించి ఆ వోచర్స్ను అప్లోడ్ చేయడానికి ఇక్కడ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బిల్ క్యాప్చరింగ్ చేయడానికి ఇక్కడ బిల్ క్యాప్చరింగ్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి టోటల్గా ఎంత అమౌంట్, ఎస్టిమేషన్ అమౌంట్ ఇదివరకు పెట్టామనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ అప్లోడెడ్ అమౌంట్ ఉంది చూసారా, ఇక్కడ మనకి స్టార్టింగ్లో అందరికీ 0 ఉంటుంది. తర్వాత మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే మనకి ఆ గ్రాంట్స్ అనేవి పడ్డాయో అంతకి ఇప్పుడు మనం బిల్స్ని క్యాప్చర్ చేయాలి. కాబట్టి మీరు దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఎస్టిమేటెడ్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం మనం ఎన్ని బిల్స్ అయితే అంటే మనం ఎంత గ్రాంట్ అయితే మనం డ్రా చేసామో అంతవరకు మనం బిల్స్ని క్యాప్చర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్క బిల్ని 1 by 1 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ ఒక బిల్లు మాత్రమే తీసుకుంటుంది, తర్వాత ఇంకొక బిల్లు క్యాప్చర్ తీసుకుంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు ఒక బిల్లు తీసుకోండి, ఇక్కడ బిల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు స్కాన్ చేసే ఆ బిల్లులో ఎంత నెంబర్ అయితే ఉందో సేమ్ అదే బిల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ బిల్ నెంబర్ లేకపోతే మీరే మాన్యువల్గా బిల్ నెంబరు ఆ వోచర్ మీద వేయండి. తర్వాత బిల్ డేటు, ఇక్కడ వోచర్లో బిల్ డేట్ ఎంతైతే ఉందో ఆ డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. దాని కొరకు ముందుగా మీరు ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ని సెలెక్ట్ చేయండి, తర్వాత ఆ మంత్లో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇయర్, మంత్, డేటు, తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీకు బిల్ డేట్ అనేది వస్తుంది. తర్వాత బిల్ అమౌంట్, మీరు క్యాప్చర్ చేసే ఆ బిల్లులో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనం క్యాప్చర్ బిల్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మనం ఆ బిల్ని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఇక్కడ మనకి ఆల్రెడీ మన యొక్క గ్యాలరీలో ఉన్నదాన్ని మనము అప్లోడ్ అనేది చేయలేము. ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది. కాబట్టి మనం లైవ్లో ఆ వోచర్స్ని దగ్గర పెట్టుకొని మనం డైరెక్ట్గా ఫోటో తీయాలి. ఫోటో తీయడం కోసం ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఆ బిల్ని ఫోటో తీసి ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద మీరు ప్రెస్ చేయండి. అప్పుడు ఆ ఫోటో అనేది క్యాప్చర్ అనేది తీసుకుంటుంది. తర్వాత మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అంటే ఇదేంటంటే ఇదివరకు మనం పెట్టిన ఎస్టిమేషను. ఈ ఎస్టిమేషన్లో ఈ బిల్లు ఏ కేటగిరీకి అయితే సంబంధించిందో దాంట్లోకి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు నేను క్యాప్చర్ చేసిన బిల్ అనేది స్టేషనరీకి సంబంధించింది. కాబట్టి ఈ స్టేషనరీలో ఇక్కడ బిల్ అమౌంట్ వద్ద ఇప్పుడు నేను ఇందాక క్యాప్చర్ చేసిన అమౌంట్ని ఇక్కడ ఇస్తానన్నమాట. ఈ విధంగా మీరు క్యాప్చర్ చేసిన బిల్ అనేది ఇదివరకే మీరు ఇచ్చిన ఎస్టిమేషన్లో దేనికి సంబంధించిందో దానికి ఎదురుగా ఆ బిల్ అమౌంట్ కింద ఇచ్చేసేసి మరలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే స్టేషనరీ ఐటమ్స్ని ఇక్కడ ఫోటో తీయమంటుంది. మీరు ఆ పర్చేస్ చేసిన ఆ ఐటమ్స్కి సంబంధించి ఫోటో తీయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో థంబ్ సింబల్ వస్తుంది. ఈ థంబ్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇంతటితో మనకి బిల్ క్యాప్చరింగ్ అనేది ఒక బిల్కి సంబంధించి ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు మరలా మీరు బిల్ క్యాప్చరింగ్ ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు నేను 750 రూపీస్ బిల్ అనేది అప్లోడ్ చేశాను కాబట్టి ఆ 750 రూపీస్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ బిల్స్ని మరలా సేమ్ ఇదే ప్రాసెస్లో మరలా దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మరలా బిల్ నెంబరు, బిల్ డేటు, బిల్ అమౌంట్ ఇచ్చేసేసి మరలా క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పైన బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద కూడా 750 రూపీస్ అనేది చూపించడం జరిగింది. ఈ విధంగా మీకు సుమారుగా 12,500 పడింది అనుకోండి, ఇక్కడ బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద 12,500 అనేది ఇక్కడ మనకి చూపించాల్సి ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే మీరు డ్రా చేశారో ఆ అమౌంట్ మొత్తం బిల్ అమౌంట్ అప్లోడెడ్ వద్ద రావాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లోడ్ చేసేటప్పుడు లోపల మీరు ఇచ్చిన ఎస్టిమేషన్లో ఆ అమౌంట్ దేనికి సంబంధించింది అనేది, ఏ కాంపోనెంట్కి సంబంధించింది అనేది కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక నేను స్టేషనరీలో 750 ఇచ్చాను కాబట్టి ఆల్రెడీ 750 రూపీస్ అనేది అక్కడ చూపెట్టడం జరిగింది. ఈ విధంగా ఇదివరకు మీరు ఇచ్చిన ఆ ఎస్టిమేషన్లోనే అది ఏ కాంపోనెంట్కి సంబంధించిందో అక్కడ బిల్ అమౌంట్ వద్ద ఆ బిల్ అమౌంట్ ఇచ్చేసేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ బిల్ అనేది అప్లోడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు స్కూల్ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించి పిఎం శ్రీ యాప్లో ఈ విధంగా మనకి ఈ కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించి ఆ వోచర్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పిఎం శ్రీ యాప్ లేటెస్ట్ వెర్షన్ను మీరు amravati teacher.com నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.